నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తోటల చెరువు పల్లెకు చెందిన ఆర్మీ ఉద్యోగి పగడాల రవి ఆచూకీ లేక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మణిపూర్లోని టెంగ్నేపాల్ జిల్లాలో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. 20 రోజుల క్రితం సెలవుపై ఇంటికి బయలుదేరిన రవి స్వగ్రామానికి చేరకుండానే అదృశ్యమయ్యారు. జూలై 19న నాగాలాండ్లోని ధీమాపూర్ రైల్వే స్టేషన్లో ఆఖరిసారిగా రవి సెల్ ఫోన్లో భార్యతో మాట్లాడారు. ఒడిశాలోని భద్రక్ వరకు పనిచేసిన ఫోన్ సిగ్నల్ ఆ తర్వాత పనిచేయలేదు. భార్య పిల్లలు రవి ఆచూకీ కోసం నిద్రాహారాలు మాని కన్నీటి పర్యంతమవుతున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసును ఒడిశాలోని భద్రక్ స్టేషన్కు బదిలీ చేశారు. పోలీసులు దర్యాప్తులో బెంగళూరు రైల్వే స్టేషన్లో రవికి చెందిన ఐడీ కార్డు, ఇతర కీలక పత్రాలు దొరకడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వగ్రామంలో గతంలో భూ వివాదాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 18 ఏళ్ల నుంచి ఆర్మీలో వర్క్ చేస్తున్నారు. తను పోస్టింగ్ రావటం వల్ల 18వ తారీఖు యూనిట్ నుంచి బయలుదేరాడు. 19వ తారీఖున 18వ తారీఖు ఫ్లైట్ మిస్ అవ్వటం వల్ల 19వ తారీఖు ట్రైన్కి రావాల్సి వచ్చింది. ట్రైన్లో ఎక్కినప్పుడు కూడా నాతో మాట్లాడాడు. తర్వాత తన నుంచి మాకు ఎటువంటి కాల్స్ రాలేదు. తర్వాత 3 రోజులు రింగ్ అయ్యింది. తర్వాత ఎటువంటి సమాచారం లేదు. మేము పోలీసులను సంప్రదించాము. పోలీసులు వాళ్ళు వెతికారు, మా కుటుంబ సభ్యులు కూడా వెతికారు. ఎటువంటి ఆచూకీ దొరకటం లేదు. ప్రభుత్వం ఏదైనా సహాయం చేయండి.